మరి ప్రాముఖ్యంగా క్రీస్తు జ్వాల మరి ఈ యొక్క పత్రికను దాంట్లో ఉన్న బృందమందరినీ కూడా మరి నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ అవకాశము నాకు కూడా అనుగ్రహించినందుకై వారికి నా ప్రత్యేకమైనటి వందనాన్ని నేను తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ దేవుని నామానికి మహిమను చెల్లిస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మధ్యలో మరి ఐపీసీ సంఘం ట్రెజరర్గా పాపాపేట చెమ్మన్ నుంచి వచ్చిన స్పర్జన్ రాజు బ్రదర్ గారిని ప్రత్యేకంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. వారు కూడా కొన్ని మాటలు అందిస్తారు. హల్లెలూయా. దేవుని గణనామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క సాయంకాల సమయంలో మరి క్రీస్తు జ్వాల పత్రిక యొక్క 7వ వార్షికోత్సవము, అట్లాగే గ్రేస్ ఆఫ్ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ వారు ఈ యొక్క క్రీస్తు జ్వాల పత్రికను ప్రారంభించి 7వ సంవత్సరము. దీన్ని పురస్కరించుకొని అన్నగారు మరో దినమందు మా ఇంటికి వచ్చినప్పుడు ఈ విషయం తెలియజేసినప్పుడు చాలా సంతోషపడినాను. ఈ ద్విమాస పత్రిక అని ఎంత కష్టపడతాడు, అది బుక్ ప్రింట్ అయ్యి మన చేతిలోకి వచ్చేంత వరకు కూడా ఒక గర్భిణీ స్త్రీ డెలివరీ ఏ విధంగా అయితే ఆ పురిటి నొప్పుల్ని, ఆ బాధ, ఆ వేదన ఏ విధంగా అయితే అనుభవిస్తుందో అలాగా తన యొక్క పత్రిక బయటికి వచ్చేంత వరకు కూడా ఆయన చాలా కష్టపడుతూ ఉంటాడు. నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే, ఏంది ఆరోగ్యము పూర్తి స్థాయిలో లేదు, అయినప్పటికీ కూడా ప్రభు లోపల ఎంత ఉత్సాహం కలిగి దాదాపు ఈ ట్రై సిటీస్లో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి పాస్టర్సు, పెద్దలు, యవనస్తులు అందరూ కూడా అన్నగారికి ప్రతి ఒక్కరి పేరు తెలిసి ఉంటుంది. ఆ పత్రిక రాగానే ఫస్ట్ నేను తీసి చదివేటువంటి మొట్టమొదటిది సంపుటి ఏంటిదంటే యవనస్తులది. పాస్టర్ విక్టర్ బాబురాజయ్య గారి యొక్క ఆ యవనస్తుల కొరకు రాసినటువంటి ఆ వాక్యం చదువుతాను నేను ఫస్ట్. అది చదివి వెంటనే నెక్స్ట్ సండే మా చర్చిలో యూత్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ మీటింగ్లో వారు రాసినటువంటి ఆర్టికల్స్ని మా యవనస్తులకు నేను పంచుకుంటాను. అట్లాగే నేను అడుగుతూ ఉంటాను ఎప్పటికీ వచ్చినప్పుడు అలా. ఈ అందులో రాసేటువంటి పెద్దలంతా దేవానందన్ అంకుల్ గారు, అట్లాగే సుధాకర్ అంకుల్ గారు, మన విక్టర్ బాబురాజు అంకుల్ సార్ గారు మా చర్చికి ఒకరోజు యూత్ మీటింగ్ కూడా వారిని పిలిపించుకొని 1 డే మా దగ్గరనే టైం స్పెండ్ చేసినారు. నాకు అంత సంతోషం. అంటే ప్రతి ఒక్క ఆర్టికల్ ఏది మిస్ కాకుండా, ఒకసారి పొరపాటున సెకండ్ రిపీట్ అయింది. ఒకసారి నేను దొరకబట్టేసిన వెంటనే రాగానే ఏంటిది సెకండ్ టైం కూడా వచ్చేసింది ఏంటన్నా అంటే, అన్నది సమయానికి దొరకలేదు, దాన్ని మేము వేసేసినామని చెప్పేసి అంటే ఒక్క పేజీ కూడా మిస్ కాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అన్నగారితో ఉన్నటువంటి ఆత్మీయ అనుబంధం, ఆ యొక్క ప్రేమ, ఆ సంతోషం, అతను వచ్చినప్పుడు గంటలు ఆ సమయమే ఏర్పడదు. నా సంతోషం కానీ దుఃఖం కానీ అంతా కూడా, నా వేదన ఏదున్నా కానీ అన్నగారితో పంచుకోవడం పరిపాటి. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క క్రీస్తు జ్వాల ప్రభువైన యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా ఈ ప్రజ్వరిల్లాలని, వెలుగొందాలని, మరి యొక్క పాఠకుల సంఖ్య 2 మరి పెరగాలని చెప్పేసి ఈ యొక్క వార్షికోత్సవం సంవత్సరం చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దేవుడు రాబోయే రోజుల్లో ఈ యొక్క క్రీస్తు జ్వాల పత్రికను దేవుడు అత్యధికంగా దీవించాలని, అట్లాగే వారి పరిచయం అంతా కూడా దేవుడు 30దంతులుగాను, 60దంతులుగాను, 100అంతులుగా ఆశీర్వదించబడాలని, అట్లాగే వారు చేయించినటువంటి ట్రైనింగ్, పాస్టర్ ట్రైనింగ్ అయితేనేమి, ఉపవాస ప్రార్థనలు అయితేనేమి, సంవత్సరానికి మంచిగా చక్కగా 3 వాగ్దానములు ప్రభు దగ్గర నుంచి పొందుకొని వాటిని చక్కగా లామినేషన్ చేసుకొని ఇంటింటికి ఆయన ఆ బండి మీద పెట్టుకొని అందరి ఇంట్లోకి వెళ్ళి ఆ క్యాలెండరు, తర్వాత ఆయన లామినేషన్ చేసినటువంటి వాగ్దానం పట్టుకొని వచ్చి ఎంత ప్రేమగా ఇస్తాడో. దేవుడు నిజంగా తన దాసుని నిజంగా ఇంకా రాబోయే రోజులు అత్యధికంగా దీవించాలని, పరిచర్య కూడా అభివృద్ధి పదంలో మరి దేవుడు తీసుకొని వెళ్ళాలని,
మరి మీతో కలిసి ఈ యొక్క మాటలు పంచుకోవడానికి, దైవజనుల సమక్షంలో మాట్లాడడానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక మంచి సమయం బట్టి కూడా వందనాలు తెలియజేస్తూ అన్నగారికి కంగ్రాచులేషన్స్. ఇలాంటి మళ్ళీ ఎన్నో ఎన్నో జరుపుకోవాలని దేవుడు దీవించాలని కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి మాటలు మరి ఎంతో ఆసక్తిగా వచ్చి వినిపించినటువంటి స్పర్జన్ రాజన్న గారికి ప్రత్యేకంగా వందనాలు. అలాగే మన మధ్యలో చిన్నపిల్లలకు ఆర్టికల్ రాస్తున్న పాస్టర్ రవిపాల్ గారు కూడా కొన్ని మాటలు మరి అసిస్టెంట్ పాస్టర్గా బాలసముద్రం సంఘంలో చేస్తారు. వారు కూడా కొన్ని మాటలు. స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చినటువంటి క్రీస్తు జ్వాల పాఠకులందరికీ, మరి అలాగే నాతోటి రచయితలకు, అలాగే క్రీస్తు జ్వాల ఎడిటర్ గారికి, గ్రేస్ ఆఫ్ ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీ డైరెక్టర్ అయినటువంటి తిమోతి గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బ్రదర్ గారు నాకు 2006లో పరిచయం అయ్యారు. మరి ఇందాక మనకు సాక్ష్యం ఇచ్చినటువంటి ఎన్ఎల్జే దాస్ అంకుల్ ఆధ్వర్యంలో మేము ట్రైనింగ్ చేయడం జరిగింది. సమయంలో పాస్టర్ గారితో కలిసి మినిస్ట్రీలో పరిచయం చేయడానికి నేను ముందుకు వచ్చాను. నాతో పాటు ట్రైనింగ్ చేసిన బ్రదర్స్ కూడా కొంతమంది పాస్టర్ గారితో కలిసి చేయడానికి మేము అంగీకరించాం. దాన్ని పాస్టర్ గారు కూడా అంగీకరించారు. అలా మేము ఇద్దరం కలిసి పరిచయం చేస్తూ ఉన్నాం. 2008వ సంవత్సరంలో పాస్టర్ గారు అన్నారు, బ్రదర్ మనం బైబిల్ ట్రైనింగ్ పరిచర్య పెట్టాలి అన్నారు. దానికోసం ఇద్దరం కూడా కలిసి ప్రార్థన చేశాం. దేవుని కృప వలన బైబిల్ ట్రైనింగ్ మేము ప్రారంభించాం. బ్రదర్ గారు మరి నన్ను ఎంతగానో ప్రోత్సహించేవాడు. అయ్యా మరి నేను లేనప్పుడు మీరు క్లాసులు చెప్పాలి అని నన్ను అడిగేవాడు. అయ్యా నేను ఎక్కువగా చదువుకోలేదు, నేనంతగా చెప్పాలంటే నా వల్ల కాదు అని నేను ఎన్నోసార్లు తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాను. కానీ వారు అన్నారు కదా, బ్రదర్ మీరు ఆదివారం చర్చిలో బాగానే మాట్లాడుతున్నారు కాబట్టి నువ్వు చెప్పగలవు, నీ వల్ల అయింది, దేవుడు సహాయం చేస్తాడు, నువ్వు భయపడకని వారు నన్ను ఎన్నోసార్లు బలపరిచి వారు నాకు ఆధ్యాత్మికంగా కొన్ని విషయాలు చెప్పి అలాగా నన్ను ఎంతో ప్రోత్సహించి ఆ ట్రైనింగ్ క్లాసులు తీసుకోవడానికి, అలాగే 2010 సంవత్సరం వచ్చినప్పుడు మేమిరువురం కలిసి ప్రార్థిస్తున్నప్పుడు పాస్టర్ గారు అన్నారు, తమ్ముడు మనం పత్రిక పరిచర్య కూడా ఆరంభించాలి అన్నాడు. అన్న మన దగ్గరికి వచ్చే వాళ్ళంతా ఒక 10-20 మంది తప్ప ఎక్కువ మంది రారు, మనకు అంతగా బయట నుంచి సపోర్ట్ ఏం లేదు, మన సంఘస్థులు కూడా ధారాళంగా ఇచ్చేవాళ్ళు కాదు, మరి పత్రిక పరిచర్య చేయాలంటే చాలా కష్టమైంది కదా అన్న, ఇది మన వల్ల అయిద్దా అని నేను అన్నప్పుడు, ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం తమ్ముడు, నేను రక్షణలోనికి వచ్చినప్పుడు 2002వ సంవత్సరంలో దేవుడు నాకు పత్రిక పరిచర్య ఆరంభించాలని నా హృదయంలో పుట్టినటువంటి దర్శనం అది, కాబట్టి మనం ప్రార్థన చేద్దామని దేవుని సన్నిధిలో ఇద్దరం కలిసి ప్రార్థన చేశాం. దేవుడు మాకు ఒక వాగ్దానం ఇచ్చాడు, పర్వతాలు తొలగినా మెట్టలు తత్తరిల్లినా నా కృపా మిమ్మల్ని విడిచిపోదని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం మేము నమ్మి పని ప్రారంభం చేశాం. అప్పుడు మాకు ఎవరు కూడా తెలియదు. ఆర్టికల్స్ రాయాలి అంటే మేమిద్దరమే రాయాలి. బ్రదర్ గారు అన్నారు, బ్రదర్ నువ్వు చెప్తా ఉంటే నేను రాస్తాను, నువ్వు చెప్పు నేను రాస్తానని నేను చెప్తా ఉంటే అన్నగారు రాసి వాటిని తీసుకుని వెళ్ళి ప్రింట్ చేసి తీసుకుని వచ్చారు. మొట్టమొదటి పత్రికలో నా మొదటి ఆర్టికల్ ఏంటంటే స్తుతించుటలో జరిగేటువంటి దైవ కార్యాలు అనే అంశం మీద నేను రాయడం జరిగింది. ఈ పత్రిక మరి మేము పంచినప్పుడు చాలామంది చదివి, అయ్యా ఆర్టికల్స్ లోపల బాగున్నాయి కానీ పైన మాత్రం కవర్ పేజ్ చూడడానికి బాగలేదు,
కొంచెం మీరు మల్టీ కలర్లో ప్రింటింగ్ చేస్తే చాలా బాగుంటుంది అని కొంతమంది పాస్టర్ గారికి చెప్పారంట. పాస్టర్ గారు నాతో ఆ విషయాన్ని పంచుకున్నారు. మేమిరువురం కలిసి ప్రార్థించాము. దేవుని కృప వల్ల మరి విజయవాడలో కర్ణ గ్రాఫిక్స్ మాకు మరి పరిచయం అయింది. అక్కడి నుంచి కలర్లో ప్రింటింగ్ చేయడం. ఆ తర్వాత ఇందాక మా తోటి రచయితలందరూ కూడా వారు ఎప్పుడెప్పుడు ఇందులో జాయిన్ అయ్యారో, ఎప్పటి నుండి రాస్తున్నారో కూడా వాళ్ళు స్వయంగా మీకు సాక్ష్యం ఇచ్చారు. ఎన్నోసార్లు నేను ఆర్టికల్స్ రాయడానికి వెనుకాడేవాడిని. ఏమో అన్న నా ఆర్టికల్ ఎవరు చదువుతున్నారో ఏం కథో, నేను రాయను అనేవాడిని. తమ్ముడు నీ ఆర్టికల్ ఫస్ట్ చదివే నీదే చదువుతున్నారంట, ఎందుకంటే అన్నిటికంటే చిన్నది నీదే కాబట్టి ఫస్ట్ నీదే చదువుతున్నారంట. ఎవరు రాసినా రాయకపోయినా భారం మనది కాబట్టి మనం తప్పనిసరి రాయాలి తమ్ముడు, నువ్వు అలాంటి కుదరదు అని నన్ను ఎన్నోసార్లు బలపరిచి ఎన్నోసార్లు నాకు సహాయం చేసి ఆయన నన్ను ఈరోజు మీ అందరి ముందు నిలబడడానికి కారణం ఒకటి దేవుడు, రెండు పాస్టర్ తిమోతి గారు. వారి గురించి నిజంగా చెప్పాలి అంటే చాలా విషయాలు ఉన్నాయి. వారు ఎప్పుడు ఇంట్లో ఉంటారో తెలియదు, ఎప్పుడు బయటికి వెళ్తారో తెలియదు. ఏనాడు కూడా మేము గత 10 సంవత్సరాలుగా కలిసి పరిచయం చేస్తున్నాం, కానీ ఈ ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బంది ఉంది, ఈ పరిస్థితి ఉందని మాత్రం నాతో ఎన్నడూ చెప్పలేదు. అన్న ఎవరిస్తున్నారు, ఎలా ఇస్తున్నారు, ఎలా జరుగుతుందంటే, తమ్ముడు అవన్నీ నీకద్దు, కేవలం నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. కొన్నిసార్లు పత్రికకు సహాయం చేసేవాళ్ళు కూడా కొన్ని పరిస్థితులను బట్టి ఆపేశారు. ఆ సమయంలో పాస్టర్ గారికి చాలా వేదన. ఇద్దరం కలిసి కూర్చొని ఏడ్చాం. తమ్ముడు ఒకసారి చాలా పెద్ద మొత్తంలో సహాయం చేసేవాడు, కానీ సార్ ఇప్పుడు చేయడం లేదు తమ్ముడు, చాలా కష్టం అవుతుంది, అందుకే మన పత్రిక ఆలస్యం అవుతున్నది, ప్రార్థన చేయని చెప్పి ఆయన ఏడవడం ప్రారంభం చేశాడు. ఆ సమయంలో నేను అన్న మీరేం దిగులు పడద్దు, ఒక ద్వారం వేయబడితే 7 మార్గాలు దేవుడు తెరుస్తానని దేవుని వాక్యంలో రాయబడినది. ఆ మార్గం వేయబడ్డానని నువ్వేం బాధపడకు, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడని మేమిద్దరం ఒకరికొకరు చెప్పుకుంటూ అలాగ కలిసి ప్రార్థిస్తూ ఇంతవరకు మేము కొనసాగిస్తున్నాం. మొన్నటి దినం నాకు చెప్పాడు బ్రదరు, మరి క్రీస్తు ద్వారా 7వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నాము, మరి దానికోసం కూడా నువ్వు ప్రార్థన చేయి తమ్ముడు అని చెప్పాడు. అలాగా ప్రార్థిస్తున్నాం. నిజంగా ఈరోజు ఈ విధంగా మీ అందరితో కలిసి ప్రభువును స్తుతించడం నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. మీ అందరూ మా ఆర్టికల్స్ చదువుతూ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ దైవజనులు తిమోతి గారిని, అమ్మగారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కూడా నిజమైన సత్యాలు, ఎందుకంటే ఆత్మీయ సహోదరుడిగా మరి బ్రదర్ గారు నేను కలిసి ప్రార్థించాం, కలిసి పరిచర్య చేస్తున్నాం. దేవుడు మా ప్రార్థన ఈ పరిచర్యను ఆశీర్వదించాడు. నాతో కలిసి పరిచర్య చేస్తున్న సేవకులు కూడా, మా సహవాసంలో ఉన్న సేవకులు కూడా ఉన్నారు ఇక్కడ. అలాగనే సంఘం, 2 సంఘాలు, అమరావతి నగర సంఘం ప్రార్థించే బిడ్డలు ఉన్నారు, వారికి ప్రత్యేకంగా వందనాలు. అలాగనే బాలసముద్రం సంఘం ఎంతగానో ప్రభు సన్నిధిలో గోజేయడం, ప్రభు మాకు ఇచ్చినటువంటి ఆత్మీయ సహోదరులందరితో కలిసి మరి రచయితలు కూడా అడగగానే వారందరూ కూడా ప్రేమతో రాయడం ఆరంభించారు. వారిని నేను ఎన్నోసార్లు అనుకూల సమయంలో, ప్రతికూల సమయంలో వారిని ఫోన్ చేసి బాధ పెట్టి డిస్టర్బ్ చేసిన వారు బాధపడి కూడా ప్రేమించి మరలా రాయడం స్టార్ట్ చేశారు. అందుని బట్టి ప్రత్యేకంగా వారికి నా హృదయపూర్వక వందనాలు. ప్రతి ఒక్కరికి మీ అందరూ పిలవగానే వచ్చారు, మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు. ఈ సమయంలో మరి పిలువబడిన దైవజనులు రాలేకపోయారు, కానీ మన మధ్యలో దేవుడు ఏర్పాటు చేసిన దైవజనులు ఉన్నారు. పాస్టర్ రెవరెండ్ పి విక్టర్ బాబురాజయ్య గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు.
దానికి ముందు ప్రార్థనలో మనీష్ సిస్టర్ గారు ఉన్నారు, నాచనపల్లి గ్రామంలో వారు సేవ చేస్తున్నారు. వారు కూడా వచ్చి మన మధ్యలో ప్రార్థన చేస్తారు. చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రములు ప్రభా. ఇంతవరకు ప్రభా మరి క్రీస్తు జ్వాల ఈ మాసపత్రికను ప్రభా 2000 సంవత్సరంలో 10వ సంవత్సరంలో ఆరంభించి 6 సంవత్సరాలు ముగించుకొని ప్రభా 7వ సంవత్సరంలో వారిని ప్రవేశపెట్టినందుకు వందనాలు ప్రభా. మీ దాసులు ఎంతో కష్టపడి ప్రభా నాయన ఈ పరిచర్యను ఆరంభించి నాయన వారు కొనసాగిస్తుండగా ప్రభా మంచి రచయితలను మీరు ఇచ్చినందులకు వందనాలు ప్రభా. ఈ పత్రిక ద్వారా తండ్రి ఎంతోమంది మేలులు పొందుచున్నారని మేము నమ్ముచున్నాం ప్రభా. ఎంతోమంది బలపడుచున్నారని మేము నమ్ముచున్నాం ప్రభా. నీకు స్తోత్రం నాయన. అయ్యా ఈ పరిచర్యని మినిస్ట్రీని అంతా కూడా మీరు ఆశీర్వకరంగా ఇంకా దీవించి బలపరిచి ప్రభా. అపోస్తుడైన పౌలు, నా కుమారుడు తిమోతి క్రీస్తు యేసునందు మీరు బలవంతుడు కమ్మని చెప్పిన వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చి నాయన ఇంకా నీ రాకడ కొరకు సిద్ధపరిచి అనేకులను ప్రేరేపించబడి అయ్యా మరి సహాయము సహకారము అందించే బిడ్డలను మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తూ, అలాగే మరి వాక్య పరిచర్య చేయనున్న దైవదాసుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ దాసులను అభిషేకించండి, ఆత్మతో నింపండి. మాకు కావలసిన నీ బలమైన వాక్కులు మేము విని ఇంకా నీ పరిచర్యలో మనందరినీ కూడా బలముగా వాడుకోమని వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి మాకు కావలసిన దీవెళ్లతో నింపమని ఈ రాత్రికాల ఆశీర్వాదాల చేత మమ్మల్ని నింపి పంపించమని ప్రార్థన చేస్తూ తల వచ్చిన నిబిడ్డల్ని మమ్మల్ని మీ చేతిలో సమర్పించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని ఇటు ప్రార్థన నజరేడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. 3వ అధ్యాయము 2వ వచనము చివరి భాగము చదువుతున్నాను.